ఫ్రెండ్స్, చాలామంది చిన్నపిల్లల కోసం కానీ లేదా గర్ల్స్ కోసం కానీ ఇట్లాంటి వారి కోసం ఎక్కువగా బర్త్డే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఎడిటింగ్ తీసుకొచ్చాను. చాలా ఈజీ అనమాట. ఎడిటింగ్ వచ్చేసి బర్త్డే ఎడిటింగ్. మీరు ఆల్రెడీ డెమో చూసారు కదా, అలాగే ఉంటుంది వీడియో వచ్చేసి. సో ఈ ఎడిటింగ్ మీరు చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఎలైట్ మోషన్ ప్రెజెంట్ ఇస్తాను, ఎలైట్ మోషన్ పరంగా. సో ఆ ప్రెజెంట్ని మీరు ఎలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రెజెంట్ ఇస్తాను కదా, ఆ ప్రెజెంట్ని నేను ఆల్రెడీ ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. బర్త్డే ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఓపెన్ చేయండి ప్రెజెంట్ని. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కిందికి వెళ్తే ఎల్లో కలర్లో టెక్స్ట్ లేయర్స్ కనిపిస్తాయి. స్టార్టింగ్ వచ్చేసి మీకు 2 days స్పెషల్ డే అని ఉంటుంది. ఆ తర్వాత విష్ యూ వెరీ అని ఉంటుంది. తర్వాత హ్యాపీ బర్త్డే అని ఉండి, తర్వాత మై స్వీట్ అనుపమ అనే 2 టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి. ఇందులో పైన మై స్వీట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీకు నచ్చిన పేరుని టైప్ చేసుకోవచ్చు. అంటే మై స్వీట్ కానీ మై క్యూట్ కానీ ఇట్లా మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. దాని కింద అనుపమ అనే టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరిదైతే బర్త్డే వీడియో తయారు చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరుని టైప్ చేసుకోవచ్చు. తర్వాత పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి నేను మీకు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ ఇందులోకి యాడ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒకటే టెక్స్ట్ లేయర్కి యాడ్ అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఏంటంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. మీకు మిగతా టెక్స్ట్ లేయర్స్ కూడా ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఫోటోలను అయితే చేంజ్ చేసుకుందాం. ఇక్కడ టోటల్గా మనకు 10 ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనం ఒక ఫోటోని చేంజ్ చేసి చూద్దాం. అదే విధంగా మీరు మిగతా ఫోటోలు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో లేయర్ని అయితే క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో, ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని మీకు నచ్చింది ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, నాకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. కాకపోతే సరిగా అడ్జస్ట్మెంట్ అయితే కాలేదు. అలాంటప్పుడు మన 2 ఫింగర్స్తోని దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. సో చూడండి, మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. ఎఫెక్ట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. సేమ్ నేను ఇప్పుడు ఫోటో ఎలా అయితే చేంజ్ చేసుకున్నానో అలాగే మీరు చేంజ్ చేసుకోవాలి. ఇంకో దాన్ని కూడా చూపిస్తాను. ఫోటో లేయర్ని క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు దగ్గర క్లిక్ చేసి ఆ ఫోటో దగ్గర మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది మీ 2 ఫింగర్స్తోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇలా మీకు 10 ఫోటో లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 ఫోటో లేయర్స్ ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోలతోని రీప్లేస్ చేసుకోండి. అంతే, ఎడిటింగ్ అయిపోతుంది. సో మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి.